ప్రతిపక్షం కానివ్వండి, ప్రతిపక్ష హోదా కానీ లేదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా వార్ వన్ సైడ్ అన్నట్టుగా ప్రజలందరూ కూడా ఒక అంటే క్లారిటీ అండ్ మెజారిటీతో కూటమి నాయకుల్ని, కూటమి ప్రభుత్వాన్ని బలపరిచారు. దానికి తగ్గట్టుగానే గత 5 సంవత్సరాల్లో ఖజానాని ఖాళీ చేసి వెళ్ళిపోయిన వైసీపీ ప్రభుత్వం ఏదైతే విఫలమైందో, వైసీపీ ప్రభుత్వం ఏదైతే పరిపాలన చేయడంలో ఫెయిల్యూర్ అయ్యిందో, ఆ ఫెయిల్యూర్ అయిపోయిన దాన్ని, విఫలమైన దాన్ని, ఖాళీ అయిన ఖజానాన్ని కూడా ఈరోజు మేమందరూ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈరోజు సంక్షేమాన్ని ఒకవైపు ఒక కన్నుతోటి, అభివృద్ధిని ఒకవైపు ఇంకో కన్నుతోటి పరిపాలన కొనసాగిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇది అనుభవమైన మన చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే సాధ్యమైంది. ఎంత లోటుపాట్లో ఉన్న ఖజానాని కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం ఎలా జరిగిందంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్లియర్గా క్లారిటీతో ఉన్న బలమైన బల నిరూపణ. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిన మెజారిటీ కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన తీర్పు కానివ్వండి, కూటమికి అవసరం, కూటమి తాలూకా బల నిరూపణ, కూటమి బలం కేంద్రానికి అవసరమైంది కాబట్టే ఈ రోజున కేంద్రం నుంచి మనకి రావాల్సిన నిధులు కానివ్వండి, రావాల్సిన పెట్టుబడులు కానివ్వండి, కేంద్రం నుంచి రావాల్సిన బడ్జెట్ కేటాయింపులు కానివ్వండి, రావాల్సిన ఎన్నో అంటే కంపెనీలు కానివ్వండి, కొలువులు అంటే విశాఖపట్నమైనా కాదు, ఆంధ్ర రాష్ట్ర మొత్తం అన్ని జిల్లాల్లోని కూడా కొలువుల జాతర మొదలవుతుందని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియచేస్తా ఉన్నాను. హైటెక్ సిటీ కట్టడం వల్లే ఈవేళ హైదరాబాద్ అనే సిటీ ఆర్థికంగా తెలంగాణ మొత్తం తెలంగాణలో ఉన్న జిల్లాలన్నిటికీ కూడా అది ఆర్థిక రాజధానిగా తయారైంది. మెజారిటీని బట్టే, మ్యాజిక్ ఫిగర్ని బట్టే ఏ హోదా అయినా సరే లభిస్తుంది తప్పితే మీకు హోదాతో మీరు సాధించేది ఏంటి? ప్రతిపక్ష హోదాతో మీరు మీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆ పులివెందులు ఏదైతే ఉందో, ఆ పులివెందుల నుంచి మీరు ఎమ్మెల్యేగా వచ్చారు. ఆ పులివెందులకి ఏం నిధులు కావాలి, పులివెందులకి ఏం అభివృద్ధి కావాలి, మీరు పులివెందుల ప్రజల మీద ప్రేమ ఉంటే పులివెందుల ప్రజలకి మీకు ఏదైతే సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించాలో దాని మీద దృష్టి సారించండి మీరు. అంతేగాని లేని దానికోసం ఆరాటపడి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు 11 నియోజకవర్గాలని అన్యాయం మాత్రం చేయొద్దండి మీరు. ఈరోజు దగ్గర 8 నెలలు అయినా సరే 8 నెలల కాలంలో కూడా అసెంబ్లీకి రావడం మానేశారని అంటే భయం ఎవరి పక్క ఉందన్నది ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ప్రజలందరికీ కూడా క్లియర్గా ఉంది ఎవరు భయపడుతున్నారు. ఎందుకంటే అసెంబ్లీలోని ఈ 3 వాయిదాలకు కానివ్వండి, 4 వాయిదాలు కానీ వరుసన 6 వాయిదాలకి 6 కౌన్సిల్స్కి కానీ రావడం మానేస్తే, అటెండెన్స్ ఇవ్వకపోతే సభ్యత్వాన్ని రద్దుపరుస్తారనే ఉద్దేశంతో మీ తాలూకా ఉనికి మనుగడ కోసం అని చెప్పి మీరు రావడం జరిగింది. 11 మంది వచ్చారు, 11 గంటలకు వచ్చారు, 11 గంటల 11 నిమిషాలకి 11 సీట్లతోటి మీరు వెళ్ళిపోవడం కూడా జరిగిందని చెప్పేసి